వెల్కమ్ టు బేసిక్స్ న్యూస్. మేడ్చల్ జిల్లా ఘట్కేసర్ సర్కిల్ ఏదులాబాద్ డివిజన్లోని గోదా సమేత శ్రీమన్నారు రంగనాయక స్వామి దేవాలయంలో ధనుర్మాస ఉత్సవాల్లో భాగంగా ఆదివారం నృత్య ప్రదర్శన కనువిందు చేసింది. నృత్య స్రవంతి నాట్య మండలి ఆధ్వర్యంలో కళాకారులు చేసిన ప్రదర్శనకు భక్తులు స్థానికులు ఉప్పొంగిపోయారు. సాక్షాత్తు ఆ రంగనాథుడు గోదా అమ్మవారిని చూసినట్లుగా ఉందని భక్తులు పేర్కొన్నారు. నగరంలోని నృత్య స్రవంతి నాట్య మండలికి చెందిన 35 మంది కళాకారులు వివిధ రకాల నృత్య ప్రదర్శన చేశారు. చిన్నారులు చివరగా చేసిన గోదా కళ్యాణం ప్రదర్శన అందరినీ ఆకట్టుకుంది. ఈ కార్యక్రమంలో ఆలయ ధర్మకర్తలు టీపీ పవనాచార్యులు, ఫణికుమారాచార్యులు, నాట్య మండలి నిర్వాహకురాలు స్రవంతి, భారీ సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. వైభవాయ దివ్యమంగళం శంఖచక్రగదాఖడ్గహస్తశోభితాయ పంకజాసనార్చితాయ భవ్యమంగళం శ్రీధరనయనీరఘురశ్రేష్ఠశక్తిపూజితాయ సురమునీంద్ర సంస్కృతాయ సుగుణమంగళం గంగనాథాయ గోధమాన్యసాబ్జగంధరాయ అంగరంగ వైభవాయ దివ్యమంగళం. यन्मध्ये सर्वदेवता यदग्रे सर्ववेदाश्च तुलसी त्वां नमाम्यहम्. తండ్రి రంగనాథ, ఎక్కడిది శిశువు? ఎవరు వదిలి వెళ్ళారు? నాయన విష్ణు చిత్త, భూదేవి అంశతో జన్మించిన ఈ శిశువు మీకు భగవత్ ప్రసాదం. పుత్రికగా స్వీకరించు, మీ జన్మ చరితార్థం అవుతుంది.